నా క్వెషన్ ఏంటంటే చాలా మంది క్రైస్తవులు హిందూ ఆర్గనైజేషన్స్‌ని తిడుతూ ఉంటారు. హిందూ ఆర్గనైజేషన్స్‌ని, పీఠాధిపతులను తిడుతూ ఉంటారు. హ్మ్. కానీ ఇప్పుడు దానిలో ఏంటంటే హిందువులు కూడా దాన్ని సమర్థిస్తూ కొనసాగి ఇస్కాన్‌ని, ఈషాని పీఠాధిపతుల్ని కూడా ఏదో సెక్యులరిజం ప్రోత్సహిస్తున్నారు లేదా అవైదికంగా చేస్తున్నారు అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు కొంతమంది హిందువులే. హ్మ్. వాళ్ళకి ఎలా ఇప్పుడు మన అంటే మనకి మనమే మరి గొయ్యిలో ఇప్పుడు వాళ్ళేదో తిడుతున్నారంటే అర్థం ఉంది కానీ, మనకి మనమే ఇప్పుడు తిట్టుకోవడం వల్ల మళ్ళీ మనమే డౌన్ అయిపోతున్నట్టు లేదు. మరి దీనికి ఎలా ఫేస్ చేయాల్సొస్తది? ప్రతి చోట ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు క్రిస్టియన్స్‌లో లేరా? ఈరోజు క్రిస్టియన్స్‌లో మీరు చూడండి. ప్రతి పాస్టరు ఇంకో పాస్టర్‌ని తప్పని అంటాడు. ఎందుకంటే మాతో డిబేట్స్ చేసిన పాస్టర్‌ని అడగండి. వాడు డిబేట్ చేసి ఓడిపోయి ఎళ్ళంగానే ఇంకోడొస్తాడు. దమ్ముంటే వాడితో కాదురా నాతో చెయ్యి. వాడికి బైబిల్ తెలీదు అంటాడు. ఎవ్వడికి బైబిల్ తెలీదు ఈ ప్రపంచంలో. అలాగే ముస్లిమ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే సున్నీలు షియాలను తప్పంటారు. షియాలు కుర్దులు తప్పంటారు. కుర్దులు సూఫీలని తప్పంటారు. సూఫీలు పఠాన్స్‌ని తప్పంటారు. ఎవరికాడికే అన్ని డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరితో మనం చేసే యుద్ధం వేరు. మనలో మనకి జరిగే యుద్ధం వేరు. ద్వయం పంచశతం అని చెప్తారు కదా! మహాభారతంలో. మనలో అవును. మనకు 100 గొడవలుండొచ్చు. మనం అప్పుడు 100 మంది, వాళ్ళు 5గురు. కానీ మనలో మనం అందరం కలిపి ఉమ్మడిగా ఒకడిని శత్రువు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం 105 అన్న స్ఫూర్తితోటి మనం పనిచేయాల్సిందే. ఈరోజు ఇస్కాన్ అవును. అంటే కొంతమందికి పడకపోవచ్చు. అలాగే మీరన్నట్టు ఇంకొక వేరే మిషన్స్ అంటే కొంతమందికి పడకపోవచ్చు. హ్మ్. అదంతా కూడా సంప్రదాయ వైరం. అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ మనకిప్పుడు ఉమ్మడి శత్రువులు ఇద్దరున్నారు పాషండ మతాలు. ఆ పాషండ మతాలను ఎదుర్కొనేటప్పుడు అందరం ఒకటే.